స్టూడెంట్స్ ఈరోజు మనం చూడబోయే క్లాస్ పిఎల్ఎస్క్యూఎల్ వేరియబుల్స్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు ఫస్ట్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ కోసం ఒక్కసారి ప్లేలిస్ట్ని విజిట్ చేయండి. ప్లేలిస్ట్లో మీరు చూసిన తర్వాత మీకు కావాల్సిన సబ్జెక్ట్ నుంచి మీరు కావాల్సిన వీడియో అనేది చూడొచ్చు. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ వేరియబుల్స్. సో జనరల్గా వేరియబుల్స్ అనేవి వెరీ వెరీ ఈజియెస్ట్ టాపిక్ అండ్ ద బేసిక్ టాపిక్. అంటే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కూడా వేరియబుల్ అనేది చాలా సింపుల్గా మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేర్చుకుంటాము. వేరియబుల్ అనేది ఎందుకు అంటే ఇట్ స్టోర్స్ సమ్ వాల్యూ. వేరియబుల్ యొక్క యూసేజ్ ఏంటి అంటే ఇట్ స్టోర్స్ సమ్ వాల్యూ. మనం ఏదో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేది మనం అలాట్ చేస్తాము. సో దాన్నే మనం వేరియబుల్ అంటాము. సో వీటిని మనం ఇంకొక నేమ్తో కాల్ చేయాలి అంటే వీటిని ప్లేస్ హోల్డర్స్ అని కూడా అంటాం. సో అంటే ఒక స్టోరేజ్ ఏరియాలో ఒక వేరియబుల్ నేమ్తో మనం ఒక వాల్యూకి ఒక లొకేషన్ అనేది అలాట్ చేస్తున్నాం బై యూజింగ్ వేరియబుల్స్. ఓకే, సో ఇది ఏంటి అంటే ఒక సమ్ డేటా వాల్యూ, ఒక వాల్యూ. అది ఏ వాల్యూ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే బై యూజింగ్ డేటా టైప్స్. సో మనం జనరల్గా చాలా లాంగ్వేజ్లో చూసాం కదా, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ అని మనం డిక్లేర్ చేస్తాం. అంటే ఆ వేరియబుల్ని ఆ డేటా టైప్లో ఉన్న వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే మనం ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. సో అంటే ఈ వేరియబుల్లో మనం ఈ టైప్ ఆఫ్ వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, కానీ డిక్లరేషన్ ఆఫ్ యూసేజ్ అనేది అంటే డిక్లరేషన్ స్టేట్మెంట్ సింటాక్స్ అనేది మనకి కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి పిఎల్ఎస్క్యూఎల్లో మనం బ్లాక్ స్ట్రక్చర్లో చెప్పుకున్నాం. డిక్లేర్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ బ్లాకే మనం డిక్లేర్ బ్లాక్. ఆ డిక్లేర్ బ్లాక్లో ఏంటంటే మనకి ఈ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవడానికి డిక్లేర్ బ్లాక్ అనేది యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎల్ఎస్క్యూఎల్ ఈజ్ ఏ బ్లాక్ స్ట్రక్చర్. So variables declared in declare block. మనం క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాము అంటే ఇట్స్ హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్ అని చెప్పొచ్చు. సో డిక్లేర్ బ్లాక్లో మనం ఏం చేస్తాము విత్ స్పెసిఫిక్ డేటా టైప్. మనం కంపల్సరీ ఆ వేరియబుల్కి డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేస్తాం. విత్ స్పెసిఫిక్ డేటా టైప్తో ఒక వేరియబుల్ అనేది మనం ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్కి కూడా ఒక స్టోరేజ్ ఏరియా అనేది ఉంటుంది అండ్ ఒక వాల్యూ అనేది మనం దానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీటిని మనం ఏమంటాము అంటే వేరియబుల్స్ అంటాం. నెక్స్ట్ ఆ వేరియబుల్స్ అనేవి మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే విత్ ఇన్ మెమొరీ. ఏదైతే కంప్యూటర్ మెమొరీ ఉందో ఆ కంప్యూటర్ మెమొరీలో మనం ఈ వేరియబుల్స్ని మనం స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటిని యూజ్ చేస్తూ మనం ఏంటి అంటే కొన్ని ఆపరేషన్స్ అండ్ ప్రోగ్రామింగ్లో ఉన్న కొన్ని పెర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఈ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఈ వేరియబుల్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అండ్ వాటి యొక్క నీడ్ ఏంటి అంటే ఎక్కడైతే టెంపరరీ యూసేజ్ ఉంటుందో, దట్ ఈస్ టెంపరరీ స్టోరేజ్ ఆఫ్ డేటా. ఎక్కడైతే మనం డేటా వ్యాలిడిటీ అనేది టెంపరరీగా ఉంటుందో అక్కడ మనకి వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మ్యానిపులేషన్ ఆఫ్ స్టోర్డ్ వాల్యూస్. మ్యానిపులేషన్ ఆఫ్ స్టోర్డ్ వాల్యూస్ అంటే ఆ స్టోర్ అయిన వాల్యూస్ మధ్యలో మనం మ్యానిపులేషన్ ఆపరేషన్స్ చేయాలి అంటే కంపల్సరీ వాటిని డేటాబేస్లో ఏదో ఒక మెమొరీ ఎలొకేషన్లో మనం స్టోర్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఈ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి రీయూజబిలిటీ. వాట్ ఈస్ రీయూజబిలిటీ? యూజబిలిటీ మీన్స్ మనం యూజ్ చేయడం. రీయూజ్ అంటే అగైన్ యూజ్ చేయడం. అంటే ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని మీరు ఓన్లీ వన్ టైం కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఏంటంటే ఎక్కడైనా మళ్ళీ డిక్లేర్ చేసుకుంటూ యూజ్ చేసుకోకుండా ఓన్లీ వన్ వేరియబుల్లో మనం ఫిక్స్డ్గా దాన్ని సేవ్ చేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ వాల్యూని మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీయూజబిలిటీ. ఇది వేరియబుల్స్ యొక్క జనరల్ యూసేజ్. అయితే నెక్స్ట్ వేరియబుల్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా సింటాక్స్ మనకి ఏంటి ఫాలో అవ్వాల్సింది అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఇది మెమొరీలో స్టోర్ అవుతుంది. దీనికంటూ ఒక పర్టికులర్ డేటా టైప్ని మనం అసైన్ చేయాలి. సో ద సింటాక్స్ ఈజ్, ఇక్కడ కొంచెం రివర్స్ ఏంటి అంటే రిమైనింగ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ మనం డేటా టైప్ ఇస్తాం, బట్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తాము. వేరియబుల్ నేమ్ స్పేస్ డేటా టైప్.
పక్కన మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మెన్షన్ చేస్తే చేయొచ్చు, నాట్ నల్ కోలన్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే. సో ఇది యాక్చువల్ సింటాక్స్. ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఏంటి అంటే నేమ్ ఆఫ్ ది వేరియబుల్. మనం వేరియబుల్ నేమ్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నామో దాని యొక్క నేమ్‌ని వేరియబుల్ నేమ్‌గా ఇస్తాము. నెక్స్ట్ డేటా టైప్ అంటే PLSQLలో కూడా మనకి కొన్ని డేటా టైప్స్ ఉంటాయి. అవి మాత్రమే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో డేటా టైప్స్ ఇక్కడ సపోర్టెడ్ అవ్వవు. ఇక్కడ డేటాబేస్‌కి సంబంధించి ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ నేర్చుకొని వాటిని మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ నాట్ నల్ అనేది ఏంటి అంటే ఆప్షనల్ ఆపరేషన్. ఇక్కడ కంపల్సరీ మనం వేరియబుల్‌కి వాల్యూని స్పెసిఫై చేయాలి అంటే మనం ఇక్కడ నాట్ నల్ అనేది యూజ్ చేస్తాము. సో వాల్యూ అనేది ఏంటంటే బై డిఫాల్ట్‌గా మనం ఆ వేరియబుల్‌లోకి ఏదైతే మనం ఇనిషియలైజ్ చేయాల్సిన వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఎండింగ్ విత్ సెమీకోలన్. సో అక్కడే సెమీకోలన్ ఏం చెప్తోంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ద టర్మినేషన్ పాయింట్. అంటే మనకు ఆ స్టేట్మెంట్ అనేది టర్మినేట్ అయ్యింది అని చెప్పడం కోసం అక్కడ ఎండింగ్ విత్ సెమీకోలన్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక స్టూడెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఆర్ స్టూడెంట్ యొక్క పిన్ కోడ్, స్టూడెంట్ అడ్రస్ ఉంది. ఆ స్టూడెంట్ అడ్రస్ యొక్క పిన్ కోడ్ నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అది PLSQL ప్రోగ్రామ్‌లో నాకు అది యూజ్ అయింది. సో నాకు నీడ్ ఉంది. అప్పుడు నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఏంటి అలా ఎలా డిక్లేర్ చేస్తాము అంటే దట్ ఈస్ డిక్లేర్ అనే ఫస్ట్ ఒక బ్లాక్‌ని మనం స్టార్ట్ చేస్తాం. PLSQLలో డిక్లేర్ ఇలానే మనం ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఏదైతే వేరియబుల్ నేమ్ తీసుకున్నాం ఫస్ట్ వేరియబుల్ నేమ్ దట్ ఈస్ స్టూడెంట్ కోడ్. సపోజ్ నేను పిన్ కోడ్ అనుకుంటున్నాను, ఏదైనా తీసుకోండి. STDI_కోడ్. ఈ స్టూడెంట్ కోడ్ అనేది వేరియబుల్ నేమ్. నెక్స్ట్ దానికి సంబంధించి డేటా టైప్. స్టూడెంట్ కోడ్ అనేది న్యూమరికల్ ఫార్మాట్ కాబట్టి నేను ఇక్కడ డేటా టైప్ నెంబర్ అని తీసుకున్నాను. నెక్స్ట్ డేటా టైప్‌లో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఎన్ని డిజిట్స్ అనేవి మీరు యూజ్ చేస్తున్నారు అనేది కూడా చెప్పాలి. సో ఐ వాంట్ 6 డిజిట్స్ ఎండింగ్ విత్ సెమీకోలన్. ఇంకా నేను నాట్ నల్ ఈక్వల్ టు వాల్యూ అనేది ఇవ్వలేదు. అంటే ఇక్కడ మీరు వాల్యూ స్పెసిఫై కంపల్సరీ చేయాలని ఏం లేదు. సో సింపుల్‌గా నేను స్టూడెంట్ కోడ్ నెంబర్ ఆఫ్ 6 అని ఇచ్చాను. ఓన్లీ స్టూడెంట్ కోడ్‌లో మీరు న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. దట్ ఈస్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ నేమ్. ఆ స్టూడెంట్ యొక్క డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంటో సబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ నేమ్ కాబట్టి varchar2 ఆఫ్ 10. నేను మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో నేను డేటా టైప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. varchar2 మీన్స్ ఇక్కడ క్యారెక్టర్స్‌ని డిఫైన్ చేయడానికి varchar2 యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నాట్ నల్ ఇద్దాం అనుకుంటున్నాం. నాట్ నల్, నాట్ స్పేస్ నల్ 2 కలపొద్దు. ఎందుకంటే రెండిట్లకి డిఫరెన్స్ ఉంది. నాట్ స్పేస్ నల్ ఇట్ ఈస్ ఏ రిజర్వ్డ్ కీవర్డ్. మనకి నచ్చినట్టుగా ఇవ్వడానికి ఛాన్స్ లేదు. నాట్ నల్. నెక్స్ట్ మనం ఏమి ఇవ్వాలి? కోలన్ ఈక్వల్ టు. ఇక్కడ నేను మెన్షన్ చేసేది ఏంటి అంటే తను ఏ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంట్ మెన్షన్ చేస్తుంది. దట్ ఈస్ మ్యాథ్స్. మ్యాథ్స్ అనేది మనకి ఇక్కడ స్ట్రింగ్స్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాటిని డబుల్ కొటేషన్స్‌లో మెన్షన్ చేయాలి. నాట్ సింగిల్ కొటేషన్స్. మనకి జనరల్‌గా SQLలో సింగిల్ కొటేషన్స్‌లో ఇస్తాం. ఇక్కడ డబుల్ కొటేషన్స్‌లో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నాట్ నల్ అంటే నేను ఆల్రెడీ ఎట్ ఏ టైమ్ డిక్లరేషన్‌లోనే నేను ఆ వేరియబుల్‌లోకి వాల్యూని ఏం చేశాను? అసైన్ చేసేసాను. సో మనకి ఇక్కడ వేరియబుల్‌లోకి మనం 2 టైప్స్ వాల్యూస్ అంటే 2 టైప్స్‌లో వాల్యూస్‌ని అసైన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే డైరెక్ట్‌గా ఇలా ఇవ్వడం. అంటే డిక్లేర్ చేసేటప్పుడే వేరియబుల్‌లోకి వాల్యూని అసైన్ చేయడం. అండ్ బై యూజింగ్ ఫస్ట్ వన్ డిక్లేర్ సెక్షన్ అండ్ ద సెకండ్ వన్ సెలెక్ట్ కమాండ్. అంటే పర్టిక్యులర్ టేబుల్ నుంచి మనం ఒక కమాండ్ అప్లై చేసి సెలెక్ట్ కమాండ్ ద్వారా ఆ కండిషన్‌ని బేస్ చేసుకొని వచ్చిన రిటర్న్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి వేరియబుల్‌కి లింకప్ చేయడం. అది మనం కమింగ్ సూన్ PLSQL ప్రోగ్రామ్స్‌లో మనం చూస్తాము. సో దట్ ఈస్ ద సెకండ్ కాన్సెప్ట్. సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి రిట్రీవల్ కమాండ్ ద్వారా వచ్చిన వాల్యూని అసైన్ చేయడం. ద ఫస్ట్ వన్ ఈస్ డిక్లేర్. ఇక్కడ నార్మల్ డిక్లేర్ బ్లాక్‌లో వేరియబుల్స్ నార్మల్‌గా డిక్లేర్ చేయడం. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ PLSQL వేరియబుల్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ PLSQLకి సంబంధించి కాన్స్టెంట్స్. సో నెక్స్ట్ కాన్స్టెంట్స్ అనే టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.